ప్రభుత్వాలు నడిచే తీరు కూడా అవి కూడా ప్రజా బాహుళ్యానికి సంబంధించి ప్రభుత్వ సొత్తుగా భావించే ప్రాజెక్టుల్లో ఇది పలానోడు కట్టాడు కాబట్టి నాకు నచ్చలేదు, ఆడి పేరు అసలు కట్టి నాకు నచ్చలేదు, వీడి పేరు అసలు కట్టి నచ్చలేదు అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు పోలవరము అసలు ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? అసలు అంతకు ముందు నువ్వేం చెప్పావు? పోలవరం మనం నిర్మించలేమా? మన కేంద్రాన్ని దేబరించాలా? మన సొంత ఖర్చులతో మనం కట్టి మనం నిర్మాణం చేయలేమా? కాదు కాదు, తర్వాత పోలవరాన్ని కేంద్రానికి ఎందుకు వదిలేయరు అని అప్పుడు అడిగింది. అది ఎందుకు మనం తీసుకున్నాం డబ్బులు భలేవాడు సార్. హరిచేత నేను ఇప్పుడు చూపించమన్నా లైవ్ లో చూపిస్తాను. ఆనాటి సాక్షి పత్రికల కథ నాకు బాగా గుర్తున్నది అయితే గనక పోలవరాన్ని డబ్బుల కోసం 25,000 కోట్ల కోసం అని తీసేసుకున్నారు. అది కేంద్ర ప్రాజెక్టు, మనం ఎందుకు తీసుకున్నామని అప్పుడండి. అది అవినీతి గురించి, అది అవినీతికి సంబంధించిన అంశాల గురించి. దానికన్నా హరిత యాత్ర అని 4 రోజుల పాటు జగన్ రెడ్డి యాత్ర చేశాడు 2019 ఎన్నికల ముందు. చేసి ఏం చెప్పాడు? అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చే వరకు మనం ఎందుకు ఆగాలి? మన రాష్ట్రం నిర్మాణం చేసుకొని ఆ నిధుల తర్వాత మనం క్లెయిమ్ చేసుకోలేమా అనేది కూడా చెప్పాడు. తర్వాత సరే తను వస్తే దానికి తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారని ఇవ్వలేదు, రివర్స్ టెండర్ అన్నాడు, నానా ఎక్స్పెరిమెంట్ చేశాడు. చివరికి జరిగింది ఏంటంటే అక్కడ నిర్మాణం జరిగిన ఆ కాఫర్ డ్యాము పూర్తి కాకుండానే ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. దాని అక్కడ సక్రమంగా అది జరగలేదు. ఈ లోపు వరదలు వచ్చినాయి. హెచ్చరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు, మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ప్రభుత్వం తీసుకోలేదు. కాఫర్ డ్యామ్ దెబ్బతింది, గైడ్ బండ్ కుదిరిపోయింది. కాఫర్ డ్యామ్ ఎంతవరకు దెబ్బతిందని దాని మీద కూడాను అంబటి రాంబాబు అడిగితే కాఫర్ డ్యామ్ అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంటి, దాని గురించి నన్ను ఎందుకు అడుగుతారు, నాకేంటి సంబంధం అని ఇష్ట ప్రశ్నలు వేసిన ఒక నీటిపారుదల శాఖ మంత్రి కూడా చూసాము. తర్వాత సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో గట్టిగా తలంటిన తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడే విధానం కూడా మనం చూసాం. ఒకటైతే వాస్తవం, ఈసీఆర్ఎఫ్ అనేది పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైన. ఎందుకంటే నీరు ఎంత ఎత్తు మేరకు నేను నిలవబెట్టాలంటే ఆ ఈసీఆర్ఎఫ్ పెట్టడం అంత బలంగా ఉండాలి. దానికి ఒక ఎత్తు అనేది ఒక నిర్ణయం జరిగింది 150 మీటర్లు అనేది. దాన్ని 140 తగ్గించాలనే ప్రయత్నాలు కూడా జరిగినాయి. అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం యొక్క లాలుచీ పడి దానికి మన రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. తర్వాత ఫేజ్ 1 ఫేజ్ 2 అని సారీ నష్టపరిహారం విషయంలో కూడా కొంతమంది 10,000 మొత్తం 50,000 కుటుంబాలు ఉన్నాయి, 1,00,000 కుటుంబాలు అయిన తర్వాత ఫేజ్ 1 లో 10,000 కుటుంబాలకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ నష్టపరిహారంతో ముందు ఫేజ్ 1